హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇమ్యూనిటీ మనం పెంచుకోవడానికి ఒక కషాయం అనేది నేను చూపిస్తానండి. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేయొచ్చండి. అవేంటంటే ముందుగా నేను మిరియాలు తీసుకున్నాను. ఒక 10 మిరియాలు, ఒక చిన్న అంగుళం అల్లం ముక్క, కొన్ని తులసాకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే లవంగాలు, 2 దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం 1 బై 1 మనం చిన్న రోల్ లాంటిది తీసుకుని అందులో వేసుకుని దంచేసుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి నలగదు, కాబట్టి మనం ఇలాంటి రోడ్లో అయితే ఈజీగా నలిగిపోతుంది. ఇలా కొంచెం ఫస్ట్ మనం మిరియాలు దంచేసుకుందాం. ఇలా బాగా మెత్తగా అవసరం లేదండి, కచ్చాపిచ్చగా చేసుకుని తర్వాత ఇందులోనే లవంగాలు కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క కూడా వేసేసుకొని కచ్చాపిచ్చగా మనం కాస్త పౌడర్ కింద పెట్టేసుకుందాం. అలాగే నేను ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అందులో మనం దంచుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసేసుకుంటే మొత్తం బాగా మరుగుతుంది ఇది. అలాగే తులసాకులు, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు అండి, పుదీనా కూడా వేసుకోవచ్చు. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇందాక 1 అంగుళం జీలకర్ర కూడా వేసేసుకుందాం. అలాగే చిన్న అల్లం ముక్క ఉంది కదండి, అది కూడా దంచుకొని మనం వేసేసుకుందాం. అల్లం, మీ దగ్గర సొంటి పొడి ఉంటే సొంటి పొడి కూడా వేసుకోవచ్చు అండి. నేను పచ్చి అల్లం వేస్తున్నాను. ఇది కూడా వేసేసుకుని బాగా మరిగించుకుందాం దీన్ని. ఇందులో దంచుకుని వేసుకుంటే ఏంటంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి కదా. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీన్ని మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మరిగిన తర్వాత మనకి ఇలా కషాయం రెడీ అవుతుందండి. ఇది మనకి ఇమ్యూనిటీ పెంచడంలో బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.